నమస్తే పబ్లిక్. ముందుగల సిటీ మార్ చూసేటోళ్ళందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. భోగి సంక్రాంతిని మీరంతా సంబరంగా జరుపుకున్నారులే. సరే మరిగా ఎప్పటి లెక్కనే సిటీ మార్ వార్తలను ముందుగల హెడ్లైన్స్ తోని షాల్ చేద్దాం. చలో హెడ్లైన్స్. సీఎం క్యాంప్ ఆఫీస్ లా ఘనంగా చేసిరు సంక్రాంతి సంబరాలు. సాంప్రదాయ పద్ధతిలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి దంపతులు. కొత్తాళ్ళకి ఘనంగా ఆతిథ్యం ఇచ్చిర్రు అత్తమామలు. ఊహించని రీతిలో రుచి చూపించిర్రు 250 తీర్ల వంటకాలు. డ్యాన్స్లతోని ఇరగదీసిండు అంబటి రాంబాబు సారు. సంబరాల రాంబాబు పాటకు సూచించిండు జోరు. ఘనంగా జరిగింది కోనసీమ ప్రబల తీర్థం. వెనకటి సందత్తున్న ఆచారానికి అక్కడ ప్రజలు కట్టిర్రు పట్టం. ఈ ఏడు కూడా సీఎం జగన్ సారు అలా ఇంటామి భారతి మేడంతో కలిసి సంక్రాంతి పండుగ సంబరాలను సీఎం క్యాంపు ఆఫీసులా ఘనంగా షాల్ చేసిండు. పంచెకట్టు భుజాన రుమాలుతోని అచ్చ తెలుగు సాంప్రదాయబద్ధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. మన కార్యం ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రుల్లా. వినాయకునికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు పెట్టుకొని సంక్రాంతి సంబరాలను జగన్ సార్ దంపతులు షాల్ చేసిర్రు. అటెంకా అక్కడ ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్ ను నిమ్మలంగా కూకుండి చూసిర్రు.
సరి గమ మగరి స మగరి స మగరి స గరి స ని స సరి సరి గమ గమ పదని ద పదని సరి దని సరి గరి రి సరి ద పదని సరి దని సరి గమ సరి గమ అబ్బా ఈ బుజ్జి వాడుతుంటే ఇన్నోళ్ళందరికీ కాంతార సినిమా మళ్ళీ యాదికొచ్చింది కదా, అంత బ్రహ్మాండంగా పాడింది. మరి అటెంకా గిలు నెత్తి మీద 7 అంత్రాల బోనం నెత్తి మీద పెట్టుకొని 2 శోతుల దీపాలు పట్టుకొని బోర్లించిన కుండ మీద నిల్చుండి ఎంత బ్రహ్మాండంగా నృత్యం చేసిర్రో చూడుర్రి. చూస్తుంటే అట్లనే చూడాలనిపిస్తున్నదిలే వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇక ఈ ప్రోగ్రాంకి వచ్చిన తేలు విజయక్క కూడా ఓ పాట అందుకున్నది, చలో ఇనుండ్రిగా. అరే జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు పెట్ట చూస్తాన్రు. ఛల్ ఇక హఠాన్సు విపక్ష కంపు ఈడ దిగింది జగనన్న గుంపు. విజయక్క పాటకు జగనన్న ముసిముసి నవ్వులు నవ్వుతుంటే భారతి మేడం మాత్రం చప్పట్లు కొట్టి తారీఫ్ చేసింది. అటెంకా గీ అన్న మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి వాయిస్తోని ఎట్లా మిమిక్రీ చేసిండో చూడుర్రి. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు, కానీ నా ఆశలు, నా ఆశయాలు, నా రక్తంలో రక్తమైన, నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు. ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు, అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. నైనా వాయిస్తోని మిమిక్రీ చేసే వరకు జగనన్న లోపట్నే మస్తు ఖుషి అయ్యిండు. ఇక ప్రోగ్రాం అయినాక ఆఖరుకు సంక్రాంతి సంబురాల ఆడిపాడిన కళాకారులందరికీ సీఎం దంపతులు శాల్వాలు కప్పి బహుమతులిచ్చి సత్కరించిర్రు. అట్లా మొత్తానికైతే సంక్రాంతి సంబురాలు సీఎం క్యాంపు కార్యాలయంలో మస్తు సంతోషంగా జరిగినాయి. వచ్చే పండుగలన్నీ కూడా ఇట్లనే ఇంకింత సంతోషంగా ప్రజలంతా జరుపుకోవాలని మన సిటీమార్ తరపున కూడా కోరుకుంటున్నాం. మర్యాద అనగానే మోదాలి యాదికొచ్చేది గోదావరి జిల్లాలే, అట్లుంటది మరి వాళ్ళ ఆతిథ్యం. ఇక కొత్త అల్లుళ్ళు అయితే చెప్పవశం కాదు పోన్రి, ఆ మర్యాదను తట్టుకునే కష్టమని చెప్పుకునేంత బ్రహ్మాండంగా అరుచుకుంటారు. వాళ్ళే కాదు, మర్యాదలా మేం కూడా ఏం తీసిపోమన్నట్టే చేసిర్రో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల. మరి వాళ్ళు చేసిన మర్యాద ఏందో మీరు కూడా చూడుర్రి.
ఫలాలు, పిండి వంటలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ఓ అవి లిస్టు చదివితే అలా ఒడవనే ఒడవది పోండ్రి ముచ్చట. మొత్తం 250 తీర్ల వంటకాలను తయారు చేసి పెట్టిండ్రు. ఇక బావ కోసం బామర్ది పెట్టించిన ఫ్లెక్సీని ఓ పారి చూడుండ్రి. కొత్త పెళ్లి కొడుకు వీళ్ళు పెట్టింది పసందైన విందు కాదు, అంతకంటే 10 రెట్ల పేరు ఏదన్నా ఉంటే అదే పెట్టాలి. ఇంతకు ఇవన్నీ ఎవరి కోసమో చెప్పలేదు కదా, నేను కాదు ఈ అన్న చెప్తున్నాడు. ఈనుండ్రి. సంక్రాంతి శుభాకాంక్షలు. మా బావగారు లేటు గుర్రం సుబ్బారావు గారు కొండపల్లిలో గ్రామంలో ఉంటారు. మా బావగారు చనిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ కుమారుడైనటువంటి సాయినాథు వీళ్ళందరూ ప్రతి సంక్రాంతికి క్రమం తప్పకుండా మా గ్రామైన చుట్టూర్పు మా స్వగృహానికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం చుట్టూర్పు సంక్రాంతి పండుగని వచ్చారు. మొన్న లేటెస్ట్గా వాళ్ళ కుమార్తె అయినటువంటి నందుకి మొన్న మే 20వ తారీఖున మ్యారేజ్ అయింది. కొత్త అల్లుడు గారైనటువంటి రేవంత్ని ఆహ్వానించి చుట్టూర్పు గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఆచారంగా ఉన్నటువంటి 250-300 రకాలతో అల్లుడిని ఇన్వైట్ చేస్తున్నట్టుగా మన కృష్ణా జిల్లాలో కూడా నూతనంగా ఈ సంవత్సరం ప్రారంభించి మేము కూడా 300 రకాలతో అల్లుడి గారిని ఇన్వైట్ చేసి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్నరా చెల్లెకు లగ్గమైనాక మొదలొచ్చిన సంక్రాంతి పండుగకు బావని ఇంటికి పిలిచి ఇట్లా ఘనంగా అరుచుకుంటున్నారు అన్నట్టు. గోదావరి వాళ్ళే కాదు మర్యాదలు చేస్తుంట్లా మా కృష్ణా జిల్లా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదని నిరూపించడానికి ఇట్లా వేసిర్రట. మరిగా కొత్త పెళ్లి కొడుక దా విందు భోజనం ఆరగించేవు. ఈ అన్నకు చెల్లె బావ మీద బాగానే పాయరం ఉన్నట్టున్నది పోండ్రి, మంచిగా తినిపిస్తున్నాడు కదా. మరి 250 తీర్ల వంటకాలు చేసిర్రు. కొత్త జంట తింటదో ఏం కథలో చూడాలి కదా అన్న, మీరు కానీ ఇరిగా మరి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ చుట్టూర్పు గ్రామం కనసాల మండలంలో రీసెంట్గా మా సిస్టర్కి మ్యారేజ్ అయింది మే 20వ తారీఖున. తొలి పండగ సంక్రాంతి కావడంతో ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడు గారికి మా ఆతిథ్యం అనేది ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి. 250 రకాలు మా ఇంట్లో వాళ్ళు మార్నింగ్ నిన్న అందరూ లెక్క పెట్టుకుని రాసి అన్నీ ఒకటికొకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఇంకా చేసాము అందరం కలిసిగా. కంపేర్ టు ఎన్ని మనం గోదావరి జిల్లాలో చూస్తూ ఉంటాము, కృష్ణా జిల్లాలో కూడా మర్యాదలకు ఏమాత్రం తీసుకోమని కృష్ణా జిల్లా ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓష్ని వీళ్ళ కోసం గన్ని తీర్ల వంటకాలు ముందర పెడితే ఇద్దరికిద్దరు ముత్తమంత్రి సైజు చూసిరు కదా. పాపం ఆ అన్నకు మస్తు సిగ్గు అవుతున్నట్టున్నది. గవాన్ని ముంగట పెట్టే వరకు మస్తు మోమాట పడుతున్నాడు. మొత్తానికైతే ఆ అన్నకు సంక్రాంతి పండుగ జీవితం మొత్తం గుర్తుండేటట్టు భలే చేసిరు పోండ్రి. అంబటి రాంబాబు సారు నోరు విప్పిండంటే చాలు ప్రతిపక్ష పార్టీ లీడర్ల మీద మస్తు గరం గరం అవుతుంటాడు. మాటలతోనే ఎప్పటికీ వార్తలుండే రాంబాబు సారు సంక్రాంతి పండుగ యాళ్ళ డాన్సులతోని దుమ్ము లేపిండు. ఇప్పుడు ఎవరు చూసినా రాంబాబు సారు డ్యాన్స్ గురించే మాట్లాడుకునేటట్టు చేసిండు. అందుకే మళ్ళోపారి మన సిటీ మన చూసేటోళ్ళ కోసం రాంబాబు సార్ను పట్టుకొచ్చినాం. ఎడిటర్ అన్న మన రాంబాబు సారు పర్ఫార్మెన్స్ విడుదల చెయ్యుర్రిగా.
చూసిర్రు కదా పబ్లిక్ అంబటి రాంబాబు సార్ చేసిన డ్యాన్సు. స్వయంగా ఆయన మీదనే పాట రాయించుకొని మరి దానికి తగ్గట్టు స్టెప్పులు వేసి ఇరగదీసిండు. మామూలు టైంలో రాజకీయాలు చేస్తే గానీ పండుగ ఎలా మాత్రం సంబరాల రాంబాబుని అని చెప్పుకొచ్చిండు. ఏదైతే ఏముంది, పండుగ ఎలా మాత్రం జనాలను మస్తు ఎంటర్టైన్మెంట్ చేసిండు. కోనసీమ అనగానే అందరికీ అక్కడి ప్రకృతి అందాలు, కొబ్బరి తోటలు యాదికత్తాయి. కాకుంటే సంక్రాంతి యాళ్ళ మాత్రం కోనసీమ అంటే గుర్తుకొచ్చేది ప్రబల తీర్థమే. అవును, తెలుగు రాష్ట్రాలనే కాదు దేశమంతా కూడా ఈ ప్రబల తీర్థం గురించి మాట్లాడుకునేంత ఫేమస్. కాబట్టి మరి ఆ ప్రబల తీర్థం ముచ్చట్ల మీద మనం కూడా ఓ నజరేద్దాం పాండ్రి. చూస్తుంటే రెండు కళ్ళు చాలతలేవు కదా. పటాకుల మూతలు, డీజే సప్పుళ్ళు, జోరుదార్ డాన్సుల నడుమ అన్ని ఏరియాలకించి ప్రబల ఊరేగింపు జోరుదార్గా జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసల్లపల్లి గ్రామం జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం ఈసారి కూడా మస్తు వైభవంగా జరిగింది. చుట్టుముట్టుండే 11 గ్రామాలకించి ప్రబలను తీసుకొచ్చి జగ్గన్న తోటలో ప్రత్యేక పూజలు చేసిర్రు. 400 ఏళ్లకించి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటి సుతం అక్కడి ప్రజలు పాటిస్తున్నారు. ఈ ప్రబల తీర్థాన్ని చూడడానికి అక్కడి ప్రజలే కాకుండా దేశం అంతటి నుంచి మస్తు మంది వచ్చిర్రు. ప్రబల ఊరేగింపు ఎంత బ్రహ్మాండంగా జరిగిందో చూడండి. వీళ్ళ సంబరం ఇట్లుంటే అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్నది కాబట్టి వీళ్ళు జై శ్రీరామ్ జై అయోధ్య అని పూలతో అలంకరించి శ్రీరాముని రూపంలో ప్రబలను తయారు చేసిండ్రు. ఈ ప్రబల తీర్థాన్ని చూడడానికి ఉష్కెవత్త కూడా రానంత మంది వచ్చే వరకు జనాలతో జగ్గన్న తోట మొత్తం కిటకిటలాడింది. ఓదిక్కు చీకటైన పటాకుల ఎలుగులతోని ఆ ఏరియా మొత్తం కలర్ఫుల్ అయ్యింది పోండ్రి. మొత్తానికైతే ఈ ఏడు ప్రబల తీర్థం మస్తు ఘనంగా జరిగిందిల్లా. ఇక మళ్ళొచ్చే ఏడు కూడా ఈ కార్యం ఇంకింత బ్రహ్మాండంగా జరగాలని మన సిటీ మన తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇక ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మార్ వార్తలు. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.